ఏదో కారణం చేత బాహుబలి 2 చిత్రంపై పనిగట్టుకుని విమర్శలు చేసిన వారికి ఇప్పుడిప్పుడే రాజమౌళి సత్తా తెలుస్తుంది. బాహుబలి 2 సినిమా చెత్త అంటూ సోషల్ మీడియాలో ధ్వజమెత్తిన బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ తన తప్పు తెలుసుకున్నాడు. బాహుబలి 2 పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ రాజమౌళికి సారీ చెప్పాడు. అసలు కమల్ ఆర్ ఖాన్ రాజమౌళి, ప్రభాస్ల గురించి రీసెంట్గా ఏమన్నాడంటే, బాహుబలి 2లో అసలు కథే లేదు, రాజమౌళి ఒక చూత్యా డైరెక్టర్, దర్శకత్వం అస్సలు బాగలేదు, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఘోరం, థియేటర్లో ఉన్న ప్రేక్షకులను చాలా డిస్టర్బ్ చేస్తుంది, రియాలిటీకి దగ్గరగా లేదు, వాస్తవానికి వేల మైళ్ళ దూరంలో ఉంది, సంగీతం హిందీ ప్రేక్షకులకు అస్సలు నచ్చదు అని కమల్ ఆర్ ఖాన్ బాహుబలిపై ధ్వజమెత్తారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ను ఎవరైనా తీసుకుంటే ఓసారి ఆలోచించుకోవాలి. ప్రభాస్ ఒంటెలా ఉంటాడు, ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు పెద్ద ఈడియట్స్ అవుతారు అని బాహుబలి 2 విడుదలైన తర్వాత కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బాహుబలి ప్రభంజనం చూసిన తర్వాత కమల్ ఆర్ ఖాన్ చెంపలేసుకొని ఏమన్నారంటే, వెరీ వెరీ సారీ, బాహుబలి 2 సినిమాను తప్పుగా సమీక్షించినందుకు వెరీ సారీ, నాకు నచ్చలేదు కానీ ప్రజలకు నచ్చింది, ప్రజా తీర్పే శిరోధార్యం, సారీ రాజమౌళి అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశారు. బాహుబలి ఒక ఉద్యమం, ఇక నుంచి బాహుబలి 2 సినిమా కాదు, అదో ఉద్యమం, దానిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలనుకున్నారు. బాహుబలి 2 సృష్టించిన ప్రభంజనం మరో 30 ఏళ్ల వరకు ఎవరికీ సాధ్యపడదు అని మరో ట్వీట్ చేశారు. బాహుబలి 2 హిందీ వెర్షన్ విడుదలైన 3వ శనివారం రోజున కూడా 20 కోట్లు సంపాదించింది. వ్యాపార పరంగా ఇది సామాన్యమైన విషయం కాదు, రాజమౌళికి దేవుడి దీవెనలున్నాయి అని కమల్ ఆర్ ఖాన్ మరో ట్వీట్ చేశారు.